కర్నూలు జిల్లా మతికేర మండలంలో పొలాలలో గుంటలలో తాగడానికి గుక్కెడు నీరు కూడా లేకపోయిందని, పశువులకు మనుషులకు చాలా ఇబ్బందికరంగా ఉండేదని, నీటిని దూర ప్రాంతం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సోమవారం రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు కుంటలు చెరువులు నిండాయని, అలాగే పెరవరి చెరువు దాదాపుగా 35 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు నిండు కుండలాగా నీటితో తాండవంగా ఉందని, గ్రామంలోని ప్రజలందరూ కూడా నీటితో నిండిన చెరువును చూడటానికి తండోపతండాలుగా వెళ్లారు. ఈ చెరువు గత బ్రిటిష్ కాలంలోనే గ్రామానికి నీరు తాగడానికి సమృద్ధిగా ఉంటుందని, ఆ బ్రిటిష్ కాలంలోనే చెరువుకు నిర్మాణం ఆనకట్టు కట్టారు. గత కాలంలో భూమి లేని నిరుపేదలకు చెరువులోని భూమిని పట్టా రూపంలో ఇవ్వడం జరిగింది. దీనిని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ మాసంలో చెరువులో నీటిని బయటకు వదిలి రైతులు సాగులోకి వస్తారు. అలాగే రాబోయే రోజులలో చెరువులలోని పట్టాదారులకు న్యాయం చేసి ఈ చెరువు గ్రామ ప్రజలకు అంకితం చేయాలని గ్రామ ప్రజలు కోరడమైనది. అలాగే గ్రామ ప్రజలు, పిల్లలు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఈ చెరువు కట్ట రోడ్డుపైనే వెళ్లాలి. రోడ్డు చాలా చిన్నదిగా ఉన్నది. దీనిని వెడల్పు విస్తీర్ణత పెంచాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని గతంలో 2 విద్యార్థులు లారీ కింద పడి చనిపోయారు. రాబోయే రోజుల్లో ఇటువంటి దుస్థితి రాకుండా రోడ్డు విస్తీర్ణత పెంచుతూ ఈ చెరువును గ్రామానికి అంకితం చేయాలని గ్రామ ప్రజలు కోరడమైంది. లేక నీళ్లు ఇంకిపోవడంతో చాలా వికెట్లు పడడం జరిగింది. కనుక ఈ చెరువును 60 చంద్రబాబు నాయుడు గారు పత్తికొండ తాలూకాలో 60 చెరువులకు నీళ్లు వదలాలి, అందరినీ వాతావని సంకల్పించి అందులో భాగంగానే పెరుగులిలో గ్రామంలో ఈ చెరువును కూడా 60 చెరువుల్లో ఉంది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం, దిగిపోవడం వల్ల, ప్రభుత్వం పోవడం వల్ల వైసీపీ ప్రభుత్వం వచ్చి దీన్ని పట్టించుకోలేకపోయింది. ఇక్కడ ఎలాంటి నీళ్లు లేక ఇక్కడ ఇంత జనాభా ఉంది. కనుక భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ చెరువును 60 చెరువుల్లో నీళ్లు వదిలి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి పెరవల గ్రామ ప్రజలకు దారి తీస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మన గ్రామంలో తెల్లవారుజామున భారీ వర్షం కురవడం జరిగింది. భారీ వర్షంతో దాదాపు 3 సంవత్సరాల నుంచి చెరువు నిండలేదు ఎప్పుడు. కానీ ఈరోజు భారీ వర్షం కురవడం వలన చెరువు పూర్తిగా నిండింది. చెరువు నిండడం వలన గ్రామంలో దాదాపు అంటే 360 బోర్లు ఉన్నాయి. ఇక్కడ బోర్లే కాకుండా బావులు 100 బావులు ఉన్నాయి. ఈ చెరువు నిండడం వలన నీరు సమృద్ధిగా, భూగర్భ జలాలు పెరిగి సమృద్ధిగా నీరు రావడానికి వీలవుతుంది. అలాగే అంద్రినివా కాలువ నుంచి ఈ చెరువుకి ప్రతి